నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 28 జులై సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 76,765.92, 70 PTS 0.09% తగ్గింది. అత్యధిక లాభం TCS 4.46% పెరిగింది. అత్యధిక నష్టం HUL 6.99% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 23,985.35 0.04% వద్ద ఉంది. -0.04% తగ్గింది. NSE యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. అస్థిరమైన ట్రేడింగ్లో స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్. నిఫ్టీ 50, BSE సెన్సెక్స్ 0.09% క్షీణించి 76,765.92 వద్ద ముగియగా, నిఫ్టీ 50 0.04% తగ్గి 23,985.35 వద్ద ముగిసింది. ఐటీ షేర్లు నష్టాలను అరికట్టినప్పటికీ FMCG మరియు బ్యాంకింగ్ రంగాలు సూచీలను కిందకు లాగాయి. వృద్ధి ఆందోళనల మధ్య 7% పడిపోయిన హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ షేర్లు 2020 తర్వాత అత్యధికంగా ఒకే రోజు పతనమై 6.99% క్షీణించి ₹2,022.70 వద్ద ముగిశాయి. కంపెనీ వృద్ధి దృక్పథంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ భారీ పతనం సంభవించింది. ముడి చమురు ధరలు తగ్గడంతో 2 వారాల గరిష్టానికి చేరిన రూపాయి. అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి 0.75% బలపడి 95.84 వద్ద ముగిసింది. ముడి చమురు ధరలు 1.91% తగ్గి బ్యారెల్కు $81 మరియు 3 సెంట్లు వద్ద స్థిరపడటం రూపాయి పుంజుకోవడానికి దోహదపడింది. TCS, టెక్ మహీంద్రా నాయకత్వంలో దూసుకెళ్లిన భారత ఐటీ షేర్లు. TCS షేర్లు 4.46% పెరిగి ₹2,398 వద్ద ముగియగా, టెక్ మహీంద్రా 3.82% పెరిగి ₹1,635 మరియు 20 పైసలుకి చేరింది. ఇన్ఫోసిస్ కూడా 2.46% లాభపడి ₹1,105 మరియు 70 పైసలు వద్ద ముగిసి అంతర్జాతీయ మార్కెట్లను అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్ అస్థిరత మధ్య తగ్గిన బంగారం, వెండి ధరలు. బంగారం ధరలు 1.17% తగ్గి ట్రాయ్ ఔన్స్కు $4,026 మరియు 90 సెంట్లు వద్ద స్థిరపడ్డాయి. వెండి ధరలు కూడా 1.85% క్షీణించి ట్రాయ్ ఔన్స్కు $57 మరియు 39 సెంట్లు వద్ద ముగిశాయి. జూన్ నెలలో భారత పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 7.3%కి చేరింది. కొత్త సిరీస్ ప్రకారం జూన్ నెలలో భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 7.3%గా నమోదైందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఈ బలమైన వృద్ధి దేశీయ ఉత్పాదక మరియు మౌలిక సదుపాయాల రంగాల చురుకైన పనితీరును సూచిస్తుంది. 245 డ్రాఫ్ట్ పేపర్ల దాఖలుతో బలంగా కొనసాగుతున్న భారత IPO పైప్లైన్. సెబీ వద్ద 245 కంపెనీలు డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ DRHP దాఖలు చేసినట్లు ఈక్విరస్ నివేదించింది. వీటిలో 175 కంపెనీలు ఇప్పటికే మార్కెట్ నియంత్రణ సంస్థ నుండి పరిశీలనలను అందుకున్నాయి. 267 $10 లక్షల భారత IPOను ప్రారంభించనున్న ఎలివేట్ క్యాంపసెస్. హిల్హౌస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ మద్దతు ఉన్న ఎలివేట్ క్యాంపసెస్ లిమిటెడ్ ఆగస్టులో తన IPOను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఈ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా సుమారు $267 మిలియన్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి త్రైమాసికంలో నాలెడ్జ్ రియాల్టీ ట్రస్ట్ నికర నిర్వహణ ఆదాయం 15% వృద్ధి. బ్ల హాలంతా య ఆక హాలంతా స హాలంతా టౌన హాలంతా మరియు సత్వ మద్దతు ఉన్న రీట్ ఆర్థిక సంవత్సరం 2027 మొదటి త్రైమాసికంలో నికర నిర్వహణ ఆదాయంలో 15% వృద్ధిని నమోదు చేసింది. బలమైన లీజింగ్ కార్యకలాపాలు మరియు మెరుగైన ఆక్యుపెన్సీ రేట్లు ఈ వృద్ధికి కారణమయ్యాయి. ఆన్లైన్ వివాద పరిష్కార వ్యవస్థలో సమూల మార్పులను ప్రతిపాదించిన సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ తన ఆన్లైన్ వివాద పరిష్కార వ్యవస్థలో పెద్ద మార్పులను ప్రతిపాదించింది. పెట్టుబడిదారుల ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత సులభతరం చేయడం ఈ చర్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం. FD వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, HDFC బ్యాంక్ 6.60%. బంగారం $4,026 మరియు 90 సెంట్లు 1.17% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $124,082 ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.17% తగ్గింది. మునుపటి ముగింపు $4,074 మరియు 50 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $57 మరియు 39 సెంట్లు 1.85% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,768 ప్రతి 10 గ్రా. వెండి ధర 1.85% తగ్గింది. మునుపటి ముగింపు $58 మరియు 47 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి.
WTI క్రూడ్ ఆయిల్ $81 మరియు 3 సెంట్లు 1.91% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 1.91% తగ్గింది. మునుపటి ముగింపు $82 మరియు 61 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.840.75 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.75% బలపడింది. మునుపటి ముగింపు $96 మరియు 57 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు: చెన్నై $957 మరియు 50 పైసలు, $3106. బెంగళూరు $944 మరియు 50 పైసలు, $3021. హైదరాబాద్ $994, $3191. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, $3128. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.